నా దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. నిన్ను చూసి ఎవరైనా నవ్వుతున్నారా? నిన్ను చూసి హేళన చేస్తున్నారా? ఈ జనాంగం ఇలా నవ్వుతున్నారు ప్రభువా, నాకున్న లోపాన్ని చూసి, లోటుని చూసి నన్ను చూసి నవ్వుతున్నారు అని నువ్వు బాధపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? అయితే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండం 18వ అధ్యాయం 13వ వచనంలో శారా అనుకుంటది, నా యజమానుడు వృద్ధుడయ్యాడు. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమని ఆమె అనుకుని తనలో తాను నవ్వుకుంటుంది. నవ్వుకున్నప్పుడు వెంటనే దేవుడు ఏమంటారంటే, శారా నవ్వనేలా, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటారు. చూసారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. శారా అనుకుంటుంది, తన యొక్క బాహ్య రూపాన్ని చూసి, తన యొక్క శరీరంలో వచ్చిన మార్పుని చూసి, అబ్రహాము శరీరంలో వచ్చిన మార్పుని చూసి, ఇంక మేము వృద్ధులైపోయాము, ఇంక మాకు ఎలా పిల్లలు పుడతారని శారా అనుకుని ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చినప్పుడు శారా తనలో తను నవ్వుకుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఆమె నవ్వును చూశారు. ఆమె గుడారం తలుపు వెనకాతల ఆమె ఉంది. ఆమె నవ్వును చూసి దేవుడు అంటున్నాడు, శారా నవ్వనేలా, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా అని. ఈరోజు నిన్ను చూసి అనేక మంది నవ్వుతున్నారేమో, నిన్ను చూసి హేళన చేస్తున్నారేమో. అయితే ఈ దినాన దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని ఇస్తా ఉన్నారు. నిన్ను చూసి నవ్విన వారి ఎదుట ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు గనుక, నీకున్న లోటుని ఆయన తీసివేసి నిన్ను దేవుడు తన కృపలో హెచ్చించబోతున్నారు. నీవు ఏదైతే కార్యాన్ని కోరుకుంటున్నావో ఆ కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నారు. ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న శారాకి, 90 సంవత్సరాలు ఉన్న శారాకి ఆమె గర్భద్వారం తెరిచారు దేవుడు. అలాగే నీ జీవితంలో ఏదైతే మృతమైపోయిందో ఆ మృతత్వాన్ని తొలగించి జీవాన్ని ఇచ్చి నవ్విన వారందరి ఎదుట దేవుడు నిన్ను తన సాక్షిగా నిలబెట్టబోతున్నారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. నిన్ను చూసి నవ్విన వారందరి ఎదుట దేవుడు త్వరలోనే నిన్ను ఘనపరచబోతున్నారు. ఆమెన్.